హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. సో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో బెల్ ఐకాన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ బటన్ పై క్లిక్ చేసినట్లయితే నేను ఈ వీడియో చేసిన మీకు వెంటనే రిసీవ్ అవుతుందన్నమాట. మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు మన ఛానల్లో క్రిప్టో కరెన్సీకి సంబంధించిన సైట్స్ గురించి సో ప్రతిదీ కూడా మనకి అప్లోడ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఫ్రీగా క్రిప్టో కరెన్సీ ఏం చేసుకోవడానికి ట్రై చేయండి. సో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. నేను చెప్పిన సైట్స్ కానీ నేను షార్ట్స్ పెట్టాను, చాలా షార్ట్స్ అయితే పెట్టాను. సో ప్రతిదీ కూడా మనకి డైరెక్ట్గా ఇన్స్టెంట్ పేమెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో గైస్ ఓకే, కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేసేసాను. సో అక్కడి నుంచి మీరు ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే జస్ట్ సింపుల్ టాస్క్ అయితే ఉంటుందన్నమాట. ఆ టాస్క్ అనేది కంప్లీట్ చేస్తే సమ్ కాయిన్స్ వస్తాయి. వాటిని ఇన్స్టెంట్గా ఫాసెట్ పేకి అయితే విడ్రా అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, కింద డిస్క్రిప్షన్లో అయితే వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. మీరు ఆ లింక్ అనేది ఓపెన్ చేసిన తర్వాత సైన్ అప్ బటన్పై క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సైన్ అప్ బటన్పై క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా మీ ఇక్కడ యూజర్ నేమ్ అయితే ఇచ్చండి. నేను యూజర్ నేమ్ అండ్ ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత సో సింపుల్గా మీకు ఇక్కడ సబ్మిట్ బటన్పై క్లిక్ చేసేసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు లాగిన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. మీరు ఏదైతే యూజర్ నేమ్ ఇచ్చారో ఆ యూజర్ నేమ్ అయితే ఇచ్చేసి పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ లాగిన్పై క్లిక్ చేసిన వెంటనే మనకి సో గైస్ మనకి సైట్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. సో సైట్ అనేది ఈ విధంగా కనిపించిన తర్వాత ఇక్కడ డాష్ బోర్డ్పై క్లిక్ చేయండి. సో గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే డాష్ బోర్డ్ అండ్ ఫాసెట్ ఆఫర్ వాల్ షార్ట్ లింక్స్ ఈ విధంగా ఉంటాయన్నమాట. సో డాష్ బోర్డ్పై క్లిక్ చేసేసిన వెంటనే మనకి ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఎర్న్ చేసిన టోకెన్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ మన పర్చేస్ బ్యాలెన్స్ దీనికి సంబంధం లేదు మనకైతే. ఓకే, ఇక్కడ చూడండి డాష్ బోర్డ్పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫాసెట్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే మనకి ఎవ్రీ 4 minutesకి 40 టోకెన్స్ అయితే ఇస్తాడనమాట. సో ఇక్కడ ఏం వర్క్ చేయాలనేది చెప్తాను చూడండి. ఇక్కడ క్లైమ్ రివార్డ్ ఉంది కదా, దానిపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెంబర్ వారీగా ఉంది కదా, ఇక్కడ 1 3 2 7 ఉంది. ఇక్కడ 1 ఉంది కదా, ఇక్కడ 1 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. దాని తర్వాత 3 ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇక్కడ 2 ఇక్కడైతే ఉందన్నమాట. అండ్ ఇక్కడ 7 అయితే ఇక్కడ ఉంది. సో ఈ విధంగా మనం వీటిని ఫాలోయింగ్ ఆర్డర్లో పెట్టిన తర్వాత ఇక్కడ క్లైమ్ రివార్డ్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. లేకపోతే ఇక్కడ టోకెన్స్ నవ్ ఉంది. ఏన్ 1,00,000 ప్లస్ టోకెన్స్ అయితే 1 lakh ప్లస్ టోకెన్స్ అయితే మనకి ఇక్కడ క్లిక్ మీ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేసినట్లయితే సమ్ ఆఫర్స్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడ ఆఫర్స్ కనిపిస్తాయి ఇక్కడ. సో ఈ ఆఫర్స్ అనేది కంప్లీట్ చేస్తే సమ్ కాయిన్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ సర్వీస్ కంప్లీట్ చేసి కూడా మీరు ఈజీగా అయితే ఎర్న్ చేసుకోవచ్చు గైస్. ఓకే, ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవ్రీ 4 minutesకి మనకు ఉంది కదా. సో క్లైమ్ బటన్పై క్లిక్ చేసేసాను. క్లిక్ చేసిన తర్వాత 1 3 2 7 సో ఈ విధంగా కంప్లీట్ చేసిన తర్వాత క్లైమ్ రివార్డ్పై క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా 40 టోకెన్స్ అయితే యాడ్ అయిపోయినాయి అనమాట బ్యాలెన్స్లోకి. సో వీటిని మనం విడ్రా అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఆఫర్ వాల్స్ ఉన్నాయి కదా, ఈ ఆఫర్ వాల్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ ఆఫర్స్ కంప్లీట్ చేస్తే వస్తాయి అనమాట. ఇక్కడ షార్ట్ లింక్స్ ఉన్నాయి. సో వీటి ద్వారా కూడా మనం ఇక్కడ 30 క్లిక్స్ ఉన్నాయి. వీటిని క్లిక్ చేసేసి షార్ట్ లింక్స్ అనేది కంప్లీట్ చేసినట్లయితే 200 టోకెన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అంతేకాకుండా ఇక్కడ పీటీసీ యాడ్స్ ఉన్నాయి కదా, డైలీ మనకి యాడ్స్ అనేది ఇక్కడ వస్తూ ఉంటాయి అనమాట. జస్ట్ 2 seconds వాచ్ చేసినందుకు ఇక్కడ ఓపెన్ అని కనిపిస్తుంది కదా, ఓపెన్ బటన్పై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసేసిన తర్వాత ఈ సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. బ్యాక్ వచ్చేయండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసారు కదా, క్యాప్చర్ ఫిల్ అయిపోయింది. ఇక్కడ సబ్మిట్ నౌ క్లిక్ చేసేసినట్లయితే ఇక్కడ సో ఇక్కడ చూడండి, గ్రేట్ యూ హ్యావ్ ఎర్నెడ్ 10 టోకెన్స్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో సింపుల్గా డాష్ బోర్డ్లోకి వచ్చేయండి. డాష్ బోర్డ్లోకి వచ్చిన తర్వాత కాయిన్స్ ఈ విధంగా కనిపిస్తున్నాయి. కిందకి స్క్రాల్ చేయండి. కిందకి స్క్రాల్ చేస్తే విడ్రా బటన్పై క్లిక్ చేసేయండి. విడ్రా బై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ అంటే ఫాసెట్ పేకి మీరు సెండ్ చేయాలనుకుంటున్నారు కదా. ఓకే, ఇది జస్ట్ ఫాసెట్ పేకి ఇన్స్టెంట్ పేమెంట్స్ ఇస్తుంది అనమాట. ఓకే, మీరు ఏదైతే ఫాసెట్ పేలో ఈమెయిల్ ఉంటుందో మీరు ఫాసెట్ పేలో సైన్ అప్ అవుతారు కదా, ఆ ఈమెయిల్ అనేది ఇక్కడ ఇచ్చేస్తే ఇన్స్టెంట్గా మీ అకౌంట్కి వచ్చేస్తాయి అనమాట. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు లైట్ కాయిన్లో తీసుకుందాం అనుకుంటున్నారా, యూఎస్డిటీలోనా, బిట్ కాయిన్ అని అడుగుతుంది. నేనైతే ప్రజెంట్ లైట్ కాయిన్లో పెట్టాను. ఆల్మోస్ట్ అన్ని కాయిన్స్ ఇక్కడ వచ్చేసినాయి. ఫీజు ఎంత కట్ అవుతుంది ఏంటని ఇక్కడ చూపిస్తాను అనమాట. మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి. సో నా ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి సబ్మిట్ బటన్పై క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టెంట్గా వస్తున్నాయి లేవో చూద్దాం గైస్. ఓకే, సో గైస్ నేనైతే మెయిల్ అయితే ఇచ్చేసాను. సో ఇక్కడ చూడండి, యువర్ పేమెంట్ హ్యాస్ బీన్ సెంట్ అని అయితే మనకు రావడం జరిగిందనమాట. సో గ్యాస్ నా టోకెన్స్ అయితే ఇక్కడ చూడండి, టోకెన్స్ అయితే వెళ్ళిపోయినాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డాష్ బోర్డ్ అని అయితే క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత టోకెన్స్ అయితే లేవు. ఫాసెట్ పే అయితే ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. సో గ్యాస్ ఇక్కడ నేను ఫాసెట్ పే అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ డాష్ బోర్డ్పై క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత నా అకౌంట్కి వచ్చినాయి లేవో చూద్దాం గ్యాస్. ఇక్కడ కిందకి స్క్రాల్ చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు మనకి లైట్ కాయిన్ అయితే ఇక్కడ చూపిస్తుంది. బట్ కిందకి స్క్రాల్ చేద్దాం. ఇక్కడ చూడండి ఫాసెట్ పే పేజ్ మనకైతే ఇదైతే ఇక్కడ చూసుకోవచ్చు మనకి కంప్లీట్గా వచ్చేసినాయి అనమాట. ఇంతైతే టోకెన్స్ అయితే వచ్చేసినాయి, ఇన్స్టెంట్ పేమెంట్ అనమాట.
ఓకే గైస్, ఇన్స్టెంట్గా అయితే పేమెంట్ రావడం జరుగుతుందన్నమాట. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో జాయిన్ అవ్వండి. సో ఈజీగా డైలీ విత్‌డ్రాస్ అయితే తీసుకోవచ్చు అనమాట. మీరు డైలీ జస్ట్ ఎవ్రీ 4 మినిట్స్‌కి మీరు ఇక్కడికి వచ్చేసి ఫాసెట్ పే క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇక్కడ చూడండి. ఇక్కడ నాకైతే మళ్ళీ రెడీ అయిపోయింది. ఆల్రెడీ 4 మినిట్స్ అయిపోయింది కదా! సో ఏదైనా సమ్ యాడ్ మీద క్లిక్ చేసినప్పుడు బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ చూడండి క్లైమ్ అగైన్ ఇంకా 30 సెకండ్స్‌లో నేనైతే మళ్ళీ అగైన్ నేను టోకెన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. డైలీ ఇలా మీరు వర్క్ చేస్తే ఈ సైట్‌లో మంచి ఇన్‌కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇది బిట్‌కాయిన్ గానీ, యూఎస్‌డిటీకి గానీ ఎల్టీసీ అంటే లైట్ కాయిన్‌కి కూడా మీరు విత్‌డ్రాస్ అయితే తీసుకోవచ్చు. డైరెక్ట్‌గా మీరు చూస్తున్నారు కదా ఇక్కడ. ఓకే. ఇక్కడ మనకి చూస్తున్నారు కదా! ఇక్కడైతే విత్‌డ్రాస్ అయితే ఈజీగా మనకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడొచ్చిన అమౌంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే. ఓకే. సో చాలా సైట్స్ గురించి అయితే మన ఛానల్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతదనమాట. ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోండి. ఓకే. సో ఫ్రీగా సైట్స్ నుంచి మంచి ఫ్రీ క్రిప్టో కరెన్సీ అయితే ఎర్న్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి. ఇక్కడ మళ్ళీ అగైన్ క్లెయిమ్ రివార్డ్‌పై క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ మనకి 5, 10, 4, 8 సో క్లెయిమ్ రివార్డ్‌పై క్లిక్ చేసేసిన వెంటనే మనకి ఆటోమేటిక్‌గా ఇలా ఈ విధంగా యాడ్ అయిపోతాయి అనమాట. ఓకే. వన్స్ మనకి 500 టోకెన్స్ వచ్చాక ఈజీలీ మనం విత్‌డ్రా అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే డాష్‌బోర్డ్‌పై క్లిక్ చేస్తాను. ఇక్కడ డిపాజిట్ ఆర్ ట్రాన్స్‌ఫర్ అని ఉంది కదా! ఇక్కడ చూడండి. ద మినిమమ్ డిపాజిట్ ఇస్ 0.1 యూఎస్‌డిటీ అయితే పెట్టొచ్చు టోకెన్స్ బై చేయడానికి అనమాట. మనం ఓకే. అది అవసరం లేదు. మనం ఫ్రీగా ఎర్న్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే. మనం ఇన్ని టోకెన్స్ అమౌంట్ క్రియేట్ చేసిన తర్వాత వాటిని డిపాజిట్ చేసుకోవచ్చు. బట్ మనకు అదంతా అవసరం లేదనమాట. జస్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈజీగా కాయిన్స్ ఎర్న్ చేసుకొని ఇన్స్టెంట్‌గా మనం ఫాసెట్ పేకి సెండ్ చేసుకుంటమే. ఈజీగా ఈ విధంగా అయితే వచ్చేస్తదనమాట. ఇక్కడ చూడండి. సో ఎల్టీసీ ఇదిగోండి గైస్. ఓకే. సో థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. వీడియో నచ్చుతుంది అనుకుంటే నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్.